శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే దేశాల్లో విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 1 తారీఖు నుంచి 31 తారీఖు జనవరి వరకు కూడా చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు ప్రతి రెగ్యులర్గా చెప్పినట్టే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ కానీ, లేకపోతే మ్యాచింగ్, వధువుకి వరుడికి సంబంధించిన మ్యాచింగ్ అంటాం కదా, అవి చేయడం కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతానండి. మాకు ఎవరు లేరు, నేనే పెడుతూ ఉంటాను. ఎవరు లేరంటే నేనే ఇవన్నీ జాగ్రత్త చూసి చేస్తుంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీకు ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకున్నా, లేదా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఇలాగ షూటింగ్స్లో కానీ బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో మీకు ఏం కావాలో ప్రాబ్లమ్స్ రాయండి. నేను తప్పకుండా మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ పరిష్కార మార్గాలు చెప్తాను. ముఖ్యంగానండి, ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ముందర ముఖ్యంగా మనం జనవరి తెలుసుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా జనవరి ఈ కొత్త సంవత్సరం మీ అందరికంటే మీరు చూస్తున్న వాళ్ళందరికీ, 12 రాసుల వాళ్ళకి, అలాగే మీరందరికీ పేరున ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుండాలని, ఆనందంగా, తృప్తిగా, ఐశ్వర్యప్రదంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని, అంటే ఉద్యోగంలో కానీ, వివాహం కానీ, పుత్ర సంతానం కానీ, సంతాన యోగం ఉంటుందా, పుత్ర సంతానం అంటే సంతాన యోగం, ఇలాగా మీకు అన్నీ కూడా కోరిన కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా పిల్లా పాపలతోటి మీ కుటుంబ సభ్యులతోటి ఎప్పుడు కూడా అలా నవ్వుతూ ఉంటారని కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధనుర్రాశి వాళ్ళకి ఈ వారం ఈ నెల మొత్తం కూడా బాగుందండి. ఎందుకంటే మీ రాశి అంటే 4వ తారీఖు నుంచి మీ రాశిలోనే, అంటే మీ రాశిలోనే అర్థం ఏంటంటే ధనుర్రాశిలోనే బుధుడు ఉండడం వల్ల చక్కటి యోగము, అంటే తెలివితేటలు ఎక్కువగా ఉండడము, ప్రేమగా ఉండడము, ఉత్సాహంగా ఉండడము, ఎక్కువగా యాక్టివ్నెస్ ఉండడము జరుగుతుంది. రవి బుధులు 24వ తారీఖు నుంచి బుధుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఆల్రెడీ అక్కడ రవి బుధుడు ఉన్నాడు. రవి బుధులు ద్వితీయ భావంలో ఉండడం గొప్ప అదృష్టం అండి. గురుదృష్టి కూడా ఉంది. రవి బుధులు ద్వితీయ భావంలో ఉండే గురుదృష్టి ఉందంటే మీ జాతకాలు కూడా చూసుకోండి, ఫైనాన్స్ సంబంధించిన వృత్తుల్లో, అంటే వ్యవహారాల్లో మీరు ఉంటారు. అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిలోనూ, సిఏ, సిఎంఏ అంటే కదా, ఐసీడబ్ల్యూ అడగడం వరకు వాటిల్లో మీరు ఉండడము. కుజదృష్టి కూడా ఉందండి. రవి బుధుడు ద్వితీయ భావంలో ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళే. అలా మాటకి విలువ ఎక్కువ పెరుగుతుంది. అంతేకాకుండా ఆస్ట్రాలజర్స్ అంటాం కదా, విద్య అంటే జ్యోతిష్ పండితులు, వాళ్ళకి కూడా చాలా మంచి కాలం. అంటే ద్వితీయ భావంలో రవి బుధుడు ఉన్నారంటే ఆస్ట్రాలజర్స్ కూడా చాలా మంచి కాలం అని చెప్తాము. అలాగే ఫైనాన్షియల్ అకౌంట్ సంబంధించిన వ్యవహారాలు బాగుండడము, కంఠధ్వని బాగుండడము, ముఖవర్చస్సు బాగుండడము, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంటే మీకు రావాల్సిన సంపద, సొమ్ము అంటే అవన్నీ బాగా డెవలప్ అవుతాయి. అంటే మీకంటే కొత్త కొత్త ఉద్యోగాలు రావడము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అలాగే ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీకు బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే గాయకులకండి చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి పాటలు పాడడం రీత్యా విదేశాలు వెళ్ళడము, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బులు, గౌరవము దక్కడము జరుగుతాయి. 3వ భావంలో శని రాజయోగాన్ని ఇస్తాడు. అంటే ధైర్యాన్ని, ధనాన్ని, తోబుట్టు లేక సహాయ సహకారాలని, షార్ట్ జర్నీస్ని, ఇవన్నీ మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. పట్టుదల ఎక్కువ, మీకు ప్రతి పనిలోనూ పట్టుదల ఎక్కువ, విజయం సాధిస్తారు, శుభవార్తలు కూడా వింటారు. 4వ భావంలో శుక్రుడితో కలిసిన రాహు ఉన్నాడంటే చాలా మంచిదండి. ముఖ్యంగా మాతృప్రేమ ఎక్కువ ఉంటుంది. గోవులను రక్షించేవాడుగా ఉంటారు. జాతకంలో చూసుకోండి, శుక్రరాహులు 4వ భావంలో అంటే గోవులను రక్షిస్తూ ఉంటారు. మాతృప్రేమ అధికంగా ఉంటుంది. విద్యలో
పారంగతులు అవుతారు. విద్య బాగా రాణిస్తుంది. విద్యలో బాగా రాణిస్తారు మీరు. భోజన ప్రియుడు. జనరల్గా గుర్రములు ఎక్కువాడు అంటే సరే గుర్రాలు అంటే స్వర్ధమంలో శుక్రరాహులు అంటే గుర్రాలు కూడా ఎక్కుతూ ఉంటారు. అలాగే పాలను సమృద్ధిగా కలవారంటాం కదా. ఇలాగా శుక్రరాహుల కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఫోర్త్ భావంలో. అలాగే తల్లిగారికి ఆ ప్రేమ అద్భుతంగా ఉండడము, చదువు విషయంలోనూ బాగా రాణించడము, వాహన యోగాలు గృహ యోగాలు కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా వ్యవసాయదారులకి పంటలు నష్టాలు రాకుండా అభివృద్ధికరంగా ఉంటుంది. బుద్ధిమంతుడండి మీరు. శుక్రరాహులు కనుక కనుక ఫోర్త్ భావంలో అంటే బుద్ధిమంతులు, తెలివైన వారు, వార్తా సంస్థల్లో పనిచేస్తూ వార్తలు సేకరించే వారుగా ఉండడము, రాహు తమ్ముడు సంబంధించిన వ్యవహారం కాబట్టి తోబుట్టువుల్ని సహాయ సహకారాలు అందడము, వివాహాది వేడుకల్లో విజయవంతం అవ్వడము. ఎంత బాగుందండి శుక్రరాహుల కాంబినేషను. శుక్రరాహులు ఎలా ఉన్నారంటే మంచి ఆడవాళ్ళకైతే చక్కని భర్త, ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన భర్త రావడము ఫోర్త్ భావం ఉంటే, అలాగే బాగా చదువు రావడము, సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా చూపించడము జరుగుతుంది. సంగీతం అంటే బాగా ఇష్టపడుతుంటారు. బంగారు ఆభరణాలు కొనుక్కోవడం కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ పంచమస్థానాన్ని చేర్చుండడం వలన కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి. పంచమాధిపతి కూడా అష్టమభావంలో గెలిపాడు కాబట్టి అంటే మీకు పంచభావం కాబట్టి మీ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ పక్క పెడితే సంతానం విషయంలో కొద్దిగా మీకు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి, వాళ్ళ ఎదుగుదల కానీ సంతానం పుట్టేటప్పుడు కానీ ఇబ్బంది ఫేస్ చేస్తారు. స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ అంటాం కదా, లాసులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మూడో భావం అంటే జనరల్గా మీ గురుడు, రాశ్యాధిపతి గురుడు ఆరభావంలో ఉన్నాడు. ఆరభావంలో చెడేం కాదండి. జనరల్గా ఆరభావంలో గురుడు యోగించడం అంటాం, చాలా కరెక్టే. అంత మంచి మంచి పనులు చేయడు. కాకపోతే ఏంటంటే మీకు కేంద్రపత్య గురుడు కాబట్టి ఆరభావంలో ఉన్న యోగిస్తాడు. మేనమామలకి బాగా యోగిస్తాడండి. అంతేకాకుండా మీకు ఆరోగ్యవంతుడిగా ఉండేది చేస్తుంటాడు. అంటే రోగ భయాలు లేకుండా రుణాలు చేస్తారు, కానీ అటువంటి విపరీతంగా రుణ భయం లేకుండా, శత్రు భయం లేకుండా ఆరోగ్యవంతుడిగా అదృష్టవంతుడిగా కూడా మీకు గురుడు చేస్తాడు, అందులో డౌటే లేదు. అలాగే సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడంటే జనరల్గా మీకు తెలిసే వివాహ శుభకార్యాలు బాగుంటాయి, విదేశ పర్యటన ఉంటుంది. అలాగే మీకు తెలిసిన సంబంధాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల యొక్క అనురాగం చాలా బాగుంటుంది. ఏదేమైనా కుజుడు అష్టమ స్థానంలో చాలా తప్పండి. మీకు 12వ ఇంటి వాడుగా అష్టమ స్థానంలో ఉన్నాడు, కరెక్టే. పంచమాధిపతిగా అష్టమ స్థానంలో యాక్సిడెంట్స్ ఇవ్వడము, అదే మీ పిల్లలకి బాగుండకపోవడము, నీటి గండం ఉండడానికి అవకాశాలు ఉంటాయి. నీటి గండం అంటే నిజంగా మునిగిపోతామండి, మునగం. భయపడాల్సిన అవసరం లేదు. నీటి గండం అంటే దగ్గరగా వచ్చి తప్పిపోవడం అనమాట అర్థం. అంతే తప్ప ఊరికి యాక్సిడెంట్స్ అంటే ఓయ్ ఏం భయపడడం అవసరం లేదు. కుజుడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ, నీటి మీద వెళ్ళేటప్పుడు కానీ. కుజుడు వీక్గా ఉంటే ఇబ్బంది కలిగిస్తారు, కానీ కుజుడు రెట్రోగ్రెషన్ బలంగా ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. సరే, తరంకి వచ్చే ఆదాయం కూడా బాగుంటుందని. కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు అంత అనుకూలంగా ఉండవు. శని కూడా భాగ్యస్థానం చూడడం వల్ల మీ చదువు విషయంలో కొద్దిగా ఆటంకాలు కలుగుతాయండి. విదేశాలు వెళ్ళాలంటే ఓ పక్కన స్టాంపింగ్ అవ్వకపోవడము, లేకపోతే ఏదో ప్రాబ్లమ్స్ రావడము, మీ అనుకున్న యూనివర్సిటీస్లో సీట్ రాలేకపోవడము, ఏదో కానీ చిన్న కారణాల వల్ల మీరు ఆగిపోతారు. సమయానికి డబ్బు చేకూరపోవడము అంటాం కదా, అందకపోవడం అంటాం కదా, అవకాశం ఉంటుంది. ఏదైనా దశమ స్థానంలో కేతు ఉన్నాడండి. కేతువుకి గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగున్నాడు. అంటే ఏంటంటే మీకు ఉద్యోగపరంగా మాత్రం మీకు చాలా చాలా బాగుంటుంది. అంటే సపోజ్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అనుకోవచ్చు. అలాగే మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా సరే గవర్నమెంట్ ప్రొఫెషన్లు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ అంటాము, గ్రూప్స్ అంటాము, మీకు ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఉంటాయి కదా, వాటిలో విజయం సాధిస్తారండి. మంచి ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి. ఉద్యోగ భద్రత ఉంది. ఆల్రెడీ ఆడవాళ్ళు చెప్తానండి, ఆల్రెడీ మీకు ఉద్యోగాలు ఉన్నారు, వాళ్ళకి ప్రమోషన్స్, ఉన్నతంగా గౌరవింపడము, మీకు ఆధిపత్యంగా మీకు కొన్ని ఇవ్వడము, కొన్ని శాఖలుగా ఆధిపత్యం అంటే మీకు లీడర్షిప్ ఇవ్వడము, బాస్గా తయారు చేయడము, బాసులుగా ఉండడము, అవి బాగా ఉన్నాయి. భాగ్యస్థానంలో అది దశమస్థానంలో కేతువే విదేశాల పర్యటన చేయించడము, పుణ్యక్షేత్ర దర్శనం చేయించడము. మీరు జనరల్గా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఈ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కూడా మంచి అవకాశాలు బాగా డెవలప్ అవుతారండి వాళ్ళకి. అలాగే 12, 11 భావం కూడా బుధుడు చూస్తున్నాడు కాబట్టి 12, 11 భావాధిపతి అనేటువంటి శుక్రుడు కూడా మంచివాడు కాకపోయినా 4th భావంలో వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి లాభాలు కూడా అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా బుధుడు 12 భావం వల్ల సన్మానాలు జరగడము, లేకపోతే టెంపుల్స్, విష్ణు దేవాలయాలు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయాలు సందర్శించడం జరుగుతుంది. సో ఇలాగా మీకు ధనురాశి వాళ్ళకి బాగుందండి. ముఖ్యంగా మీరు ఆరాధించవలసింది, పూజించవలసింది ఎవరయ్యా ఉన్నారంటే
సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకుంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి దోషం దొరుకుతుంది. ఫోర్త్ భావంలో కూడా రాహు కూడా అంత మంచివాడు కాదు కదా, కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడానికే అవకాశం ఉంటుంది. అందుకనే అమ్మవారికి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు సకల శుభాలు కలగడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.